కుబేరా ఛానల్ స్వాగతం అండి. ఇప్పుడు వచ్చేసి మనం 3 ఐపీఓస్ గురించి మనము చెప్పబోతున్నాను. ఈ 3 ఐపీఓస్లో మనం ఏది అప్లై చేస్తే మనకి లిస్టింగ్ గెయిన్స్ వస్తాయి అనేది చూద్దాం. ఒకటి బీఆర్ గోయల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంకోటి క్యాపిటల్ ఇన్ఫ్రా ట్రస్ట్, ఇంకోటి వచ్చేసి క్వాడ్రంట్ ఫ్యూచర్ టెక్. ఓకే, సో ఈ మూడిట్లో మనం ఏది అప్లై చేస్తే మన యొక్క పోర్ట్ఫోలియో లాసెస్ కూడా రికవర్ చేసుకోవచ్చు అనేది కూడా చూద్దాం. ఓకే, సో ఫస్ట్ మనం చూసినట్లయితే బీఆర్ గోయల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇది వచ్చేసి ఒక ఎస్ఎంఈ ఐపీఓ కంపెనీ. మనకి వచ్చేసి 1,35,000 దాకా కావాలండి ఒక లాట్కి. ఒక లాట్కి వచ్చేసి మనకి ఎంత ఉంది, 1000 షేర్స్. ఓకే, సో 1000 షేర్స్ అనేది ఉంది. ఇక్కడ మనకి 128 రూపీస్, 135 రూపీస్ అప్పర్ ప్రైస్ లిమిట్ ఉంది. సో 128 రూపీస్కి 1000 షేర్స్ అంటే మనకి 1,28,000 అవుతుంది. 135,000 రూపీస్ అంటే 1,35,000 అవుతుంది. సో ఎప్పుడైనా మనం ఏ ఐపీఓ అయినా, అది ఎస్ఎంఈ కానీ మెయిన్ బోర్డ్ ఐపీఓ కానీ, మనం వచ్చేసి అప్పర్ ప్రైస్ లిమిట్ అనేది ద్వారానే అప్లై చేసుకోవాలి. ఓకే, ఇది వచ్చేసి ఆఫర్ రేపు ఎండ్ అవుతుంది. ఓవరాల్ సబ్స్క్రిప్షన్ వచ్చేసి జస్ట్ 1.55 టైమ్సే కనిపిస్తుంది. సో ఈరోజు ఉంది, ఇంకా రేపు టైం ఉంది. అండ్ మోర్ ఓవర్ జస్ట్ 1.55 టైమ్సే కాబట్టి నేను అంత ఇంట్రెస్ట్ అయితే చూపించట్లేదండి. ఈవెన్ దో మనకి రేపు మనకి బిడ్డింగ్ రేపు క్లోజ్ అవుతున్నా. ఓకే, సో దాన్ని నేను ఇక్కడే అవాయిడ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి క్యాపిటల్ ట్రస్ట్. ఇది వచ్చేసి ఒక స్మాల్ క్యాప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అన్నట్టు కనిపిస్తున్నాము. ఇది వచ్చేసి మనకి 14,850 దాకా కావాలి. 14,850 వచ్చేసి మనకి 99 రూపీస్కి తీసుకున్నారండి. అదే 100 రూపీస్కి తీసుకుంటే 150 షేర్స్, లాట్ సైజు 150 షేర్స్ కాబట్టి 100 రూపీస్కి 15,000 కావాలి. కానీ ఇది అప్లై చేయొచ్చా లేదనేది ఒకసారి చూద్దాము. బిడ్డింగ్ వచ్చేసి రేపు క్లోజ్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఇది చూసినట్లయితే జస్ట్ 0.39 టైమ్స్ సబ్స్క్రిప్షన్ అయింది. జస్ట్ 0.39 టైమ్స్ సబ్స్క్రిప్షన్ అయింది. సో నేను దీన్ని కూడా అంత ఇంట్రెస్ట్ అయితే చూపించట్లేదు. ఓకే, నెక్స్ట్ క్వాడ్రంట్ ఫ్యూచర్ టెక్. ఇది వచ్చేసి ఒక మెయిన్ బోర్డ్ ఐపీఓ స్మాల్ క్యాప్ కింద ఎలక్ట్రానిక్ కంపెనీ అన్నట్లు చూస్తున్నాము. అప్పర్ ప్రైస్ లిమిట్ 290 రూపీస్. సో అప్పర్ ప్రైస్ లిమిట్ 290 రూపీస్ విత్ 50 షేర్స్ అంటే మనకు ఆల్మోస్ట్ ఇది కూడా 14,750 రూపీస్ దాకా మనకు అవసరం పడుతుంది. యాజ్ ఆన్ డేట్ వచ్చేసి 15.86 టైమ్స్. ఇంకా 2 డేస్ పెండింగ్ ఉందండి. సో మంచి సబ్స్క్రిప్షన్ అయితే అవుతుంది. సో రేపు వచ్చేసి నియర్ టు 100 టైమ్స్ అయినా మీరు ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. సో అందువల్ల ఎందుకు ఇంత డిమాండ్ ఉందనేది ఒకసారి చూద్దాం. సో ఇది వచ్చేసి మేజర్గా రీసెర్చ్ ఓరియంటెడ్ కంపెనీ, ఎంగేజ్డ్ ఇన్ డెవలపింగ్ న్యూ జనరేషన్ ట్రైన్ కంట్రోల్. సో ట్రైన్ కంట్రోల్ మనకు వచ్చేసి ఐఆర్సిటీసీ సంబంధించిందండి, అండ్ సిగ్నలింగ్ సిస్టమ్స్ అండర్ కవచ్. ఓకే, కవచ్ ప్రాజెక్ట్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్. ఓకే, హై లెవెల్ ఆఫ్ సేఫ్టీ అండ్ రిలయబిలిటీ టు రైల్వే ప్యాసింజర్స్ అండ్ ఆల్సో ప్రొసెస్ స్పెషాలిటీ కేబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ. ఓకే, విత్ ఎన్ ఎలక్ట్రాన్ బీమ్ ఇర్రేడియేషన్ సెంటర్ అన్నట్లుగా మనం చూస్తున్నాము. ఇది నాట్ ఓన్లీ రైల్వేసే కాదండి, ఈవెన్ డిఫెన్స్ నేవల్ డిఫెన్స్ సంబంధించి కూడా దీని యొక్క ఆపరేషన్స్ అయితే ఉన్నాయి. ఓకే, దీని యొక్క ఆపరేషన్స్ అయితే ఉన్నాయి, అది మీరు ఒకసారి ఇక్కడ చూడొచ్చు. ఓకే, సో ద కంపెనీస్ ఫెసిలిటీ ఆల్సో పొసెస్ ఎండ్ టు ఎండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్యాపబిలిటీస్ ఫర్ ప్రొడ్యూసింగ్ సోలార్ అండ్ ఈవీ కేబుల్స్. సో సోలార్ అండ్ ఈవీ కేబుల్స్, ఎలక్ట్రానిక్ వెహికల్ కేబుల్స్ కూడా ఇది మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది కాబట్టి ఇది హై డిమాండ్ అయితే ఉంది అన్నట్లుగా మనం చూస్తున్నాము. సో ఫర్ డే 1 ఇట్ ఈస్ జస్ట్ 16 టైమ్స్. అందువల్ల ఫర్ డే 2 డే 3కి ఇది నియర్ అబౌట్ 100 టైమ్స్ ఉండొచ్చు. అండ్ ఒకసారి ఫైనాన్షియల్ ట్రెండ్ కూడా చూస్తాము. ఇది వచ్చేసి క్రోర్స్లో అండి. రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ 104 crores 22 ఫైనాన్షియల్ ఇయర్, అండ్ 23 ఫైనాన్షియల్ ఇయర్ 152 crores, అండ్ 24 వచ్చేసి 151 crores. మనకి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చేసి 1 crore, 13 crore, 14 crore కనిపిస్తుంది ఫైనాన్షియల్ ఇయర్స్ 22, 23, 24 కరస్పాండింగ్లీ. ఓకే, మనకి టోటల్ అసెట్స్లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది. ఇది మనం చూడొచ్చు, 112 crores, 118 crores, 142 crores. అండ్ నెట్వర్త్ కూడా మనకి మంచి అసెండింగ్ ఆర్డర్లోనే కనిపిస్తుందండి. మీరు ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే బారోయింగ్స్ వచ్చేసి స్టడీగా ఉందండి. సో బారోయింగ్స్లో మనకి అప్పులు పెరగట్లేదు, కానీ రెవెన్యూస్ కానీ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కానీ అసెట్స్ కానీ నెట్వర్త్ అయితే మంచి అసెండింగ్ ఆర్డర్లో ఉంది. సో దీన్ని బట్టి మనం ఇది బ్లైండ్గా అయితే అప్లై చేయండి, మంచి గెయిన్స్ అయితే ఉంటాయి. అండ్ ఒకసారి జిఎంపీ కూడా చూద్దాము. ఇది చూడండి, స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ ఎక్కడ ఉంది, 68%. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఇక్కడ చూడండి, క్వాడ్రంట్ ఫ్యూచర్ టెక్ 72% అనేది కనిపిస్తుంది. సో కంపల్సరీ అప్లై చేయండి. ఇది నియర్ అబౌట్ 100% అయితే మీకు ఇవ్వబోతుంది. ఓకే, ఇది చూడండి, క్యాపిటల్ ఇన్ఫ్రా ట్రస్ట్ వచ్చేసి 0% కనిపిస్తుంది. ఇది బీఆర్ గోయల్ ఇన్ఫ్రా వచ్చేసి మనకు 33% కనిపిస్తుంది. ఈవెన్ దో 33% కనబడి నాకైతే ఇంట్రెస్ట్ అయితే లేదండి ఇది అప్లై చేయడానికి. ఓకే, సో మీరు ఇది వచ్చేసి కంపల్సరీ మనం వచ్చేసి ఇక్కడ డిస్కస్ చేసినట్లు క్వాడ్రంట్ ఫ్యూచర్ టెక్ కంపెనీ అయితే మీరు అప్లై చేయండి బ్లైండ్గా. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్.